హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఏంటి వీడియో ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని అనుకుంటున్నారా? సో మేము వచ్చేసి అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. అది వికారాబాద్లో ఉంది. సో ఆ రోజు వచ్చేసి సాటర్డే అనమాట. ఇంకా వీక్ ఆఫ్ కదా, ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్దాం అన్నట్టు ఇంకా అనంతగిరి హిల్స్కి స్టార్ట్ అయ్యాం. సో మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 11:30 అయింది. సో పక్కనే టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ యాక్చువల్లీ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం ఏదైనా ట్రిప్ ఆర్ లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేద్దామని. సో నా ఫ్రెండ్స్ కొంతమంది ఏం సజెస్ట్ చేశారంటే అనంతగిరి హిల్స్ వెళ్ళండి, బాగుంటుంది, మంచి పీస్ఫుల్గా ఉంటుంది, గ్రీనరీగా, ఇంకా లాంగ్ డ్రైవ్ కూడా బాగుంటుంది, వెళ్ళండి, ట్రై చేయండి అన్నారు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మై హోమ్ అవతార్. అది మా హస్బెండ్ వాళ్ళు ప్రజెంట్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇంకా హైదరాబాద్ వచ్చాక నాకు బయటకు వెళ్ళాలి మా హస్బెండ్తో అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇలా రూట్ చెప్పమని నాకు మ్యాప్ ఇచ్చేస్తారు. నేను చిన్న తప్పు చెప్పానా ఇంకా చచ్చాననే లెక్క. అందుకే నాకు బయటకు వెళ్దామంటే చాలు భయం వేస్తుంది. అండ్ ఇక్కడ నాకు ఈ కాలేజ్ చూపించారు. ఇది హ్యాపీ డేస్ మూవీలో షూటింగ్ అయి ఉంటుంది కదా, వాళ్ళ కాలేజ్ అదేనంట చూపించారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ప్రాజెక్ట్ కూడా మా హస్బెండ్ వాళ్ళది చూపించారు. ఈ ప్రాజెక్ట్ కూడా ప్రజెంట్ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారంట. యాక్చువల్లీ ఆయన అప్పుడప్పుడు సైట్ వర్క్ వెళ్తూ ఉంటారు. నేను అడుగుతూ ఉంటాను అనమాట, ఎక్కడ మీ సైట్ అని. సో ఆ రోజు చూపించారు దారిలో, ఇదే మా సైట్, నేను ఇక్కడే ఆ లోపల వర్క్ చేస్తూ ఉంటాను, మా క్యాబిన్స్ ఉంటాయని చెప్పి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంతా అనమాట. ఏంటి ఎక్కడ ఇటువైపు ఏం చేస్తున్నారు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ మనకు అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కదా, ఊ అని ఊకొట్టి వదిలేయడమే. అండ్ గండిపేట చెరువు అని వినుంటారు కదా, అదే గండిపేట చెరువు అంట. అండ్ ఇక్కడ మేము ఇంకా ఆల్మోస్ట్ సిటీ దాటేసాము, విలేజ్ అవుట్స్కట్స్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ అంతా కూడా గ్రీనరీగా, పొలాలంతా చాలా బాగుంది. నాకైతే ఇంకా మా ఊరు గుర్తొచ్చేసింది అనమాట. అండ్ ఇంకా రైడ్ అయితే చాలా బాగుంది. అండ్ దారంతా కూడా ఇలా వేరే వేరే తోటలు, పువ్వులు ఉన్నాయి. ఇంకా ఏంటి మనకి వరి కానీ ఇంకా కూరగాయల మొక్కలు అలాంటివి, దారంతా కూడా కొంచెం ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. అండ్ ఇంకా అక్కడ రోడ్ చూపిస్తున్నాను నేను. మధ్యలో కొంత దూరము రోడ్డు అస్సలు చాలా బీభత్సంగా ఉందన్నమాట. అనుకోవద్దు ఏంటి హెల్మెట్ లేకుండా వీళ్ళు రైడ్ చేస్తున్నారని. లేదు, అప్పటి వరకు పెట్టుకొనే ఉన్నాం ఆయన హెల్మెట్, నేను స్కార్ఫ్ కట్టుకొని ఉన్నాం. సో అక్కడ వచ్చేసి క్లైమేట్ బాగుందన్నమాట, చల్లగా ఉండేసరికి సరే కొంచెంసేపు రిలీఫ్ ఇద్దాం అన్నట్టు తీసుకున్నాం. అండ్ ఇక్కడ దారిలో వచ్చేసి కొంచెం ఏమన్నా తాగుదాం అన్నట్టు, సో ఒక షుగర్ కేన్ జ్యూస్ బండి కనిపిస్తే అక్కడ ఆగి సో కొంచెం తాగేసి రిఫ్రెష్ చేసుకొని అండ్ అగైన్ స్టార్ట్ అయిపోయాం. అండ్ రూట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ వికారాబాద్లోకి మేము ఎంటర్ అయిపోయాం. సో అది రైల్వే స్టేషన్ అండ్ అది రైల్వే క్వార్టర్స్ అనుకుంటాను అది. అండ్ ఇది వికారాబాద్ రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ ఒక రైల్ గేట్ చూసాం. సో ఇదంతా కూడా వికారాబాదే. సో వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్ వెళ్ళే రూట్ అనమాట ఇదంతా కూడా. అక్కడ ఏదో ఉస్మానియా కాలేజ్ ఆఫ్ వికారాబాద్ అని ఉంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకా ఒక ఇన్స్టిట్యూట్ ఏదో ఉన్నాయి. సో ఓవరాల్గా ఫ్రెండ్స్, ఈ రూట్ అయితే మాత్రం రూట్ కన్నా కూడా ట్రిప్ అయితే చాలా బాగుంది. అండ్ ఎవరైనా సరే లాంగ్ డ్రైవ్ వెళ్దాము అనుకుంటూ ఉండుంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళు, సో డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. ఇట్ ఈస్ సూపర్ వర్తబుల్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఓ సూపర్ లెవెల్ అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సో నార్మల్గా కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాము అన్నట్టు కానీ మీరు వెళ్తే డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం హిల్స్కి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే మేము అక్కడ రూట్ మిస్ అయ్యాం. ఒక కార్ వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు. మేము రాంగ్ రూట్ తిప్పితే వాళ్ళు మా వెనకాతలు రాంగ్ రూట్లోనే వచ్చేసారు. సో మళ్ళీ మేము మ్యాప్ చూసుకొని తిరిగాము, మళ్ళీ వాళ్ళు మా వెనకాతలే వచ్చారు. అండ్ ఇక్కడ వే అంతా కూడా చాలా బాగుంది. ఒక్కసారిగా మనకి క్లైమేట్ చాలా డ్రాస్టిక్ చేంజ్ అన్నట్టు. అప్పటి వరకు చాలా హాట్గా ఉన్నదంతా కూడా ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యేసరికి చాలా కూల్గా అనిపించింది.
అండ్ ఇదంతా కూడా మనం అనంతగిరి హిల్ వెళ్ళే రూటే అనమాట. అంటే ఆల్మోస్ట్ మనం కొండపైకి ఎంటర్ అయిపోయామన్నట్టే. సో, కొండ అంటే పెద్ద పెద్ద కొండలు అలా అని ఏముండదు. సో, ఇక్కడంతా కూడా ఎక్కువ వీళ్ళకి హైదరాబాద్‌లో ఎక్కువ గుట్టలుంటాయి అన్నట్టు నేను విన్నాను. సో, ఒక గుట్ట టైప్ అనమాట. అంటే ఏదో చాలా పెద్ద కొండ అన్నట్టు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు హిల్ అనేసరికి. సో, గుట్టలనమాట. సో, ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. అండ్ ఇక్కడ మనకి ఇంకా లోపలికి ఎంటర్ అయ్యే కొద్దీ అక్కడ ఒక పోలీస్ అతను ఉంటాడు. సో, ఆయన దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. ఒక 10 రూపీస్ టికెట్ ఉంటుంది బైక్‌కి. సో, ఆ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళడమే. ఒక పర్టిక్యులర్ వ్యూ అని ఏమి ఉండదు అని అప్పుడు అర్థమైంది మాకు. యాక్చువల్లీ ఒక వ్యూ ఉంటుందేమో, అక్కడే జనమంతా ఉండి చూస్తారు అన్నట్టు ఎక్స్‌పెక్ట్ చేశా. అలా ఏం కాదు. సో, ఎంటర్ అయ్యాక అన్నీ ఇలా చాలా చాలా వేస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎవరికి ఏ వే నచ్చితే ఆ వేలోకి వెళ్ళడం, అక్కడ ఏమన్నా వ్యూ కనిపిస్తుందేమో చూడడము. సో, ఇంకా అంతా అలానే అనమాట. ఒక పర్టిక్యులర్ వ్యూ ఉంది. ఆ వ్యూనే చూడాలి అని ఏం లేదు. యాక్చువల్లీ ఇక్కడ మేము ఒక రాంగ్ వేలోకి వెళ్ళిపోయాము. ఆ వేలో ఎళ్లి చూస్తే మళ్ళీ మేము స్టార్టింగ్ ఎక్కడున్నామో అక్కడికే వచ్చామనమాట. సో, ఇలాంటి వేస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాయి. సో, వెళ్ళిన రూట్‌లోకే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఫైనల్‌గా లేదు మ్యాప్ చూసుకొని వెళ్తున్నామనమాట. అండ్ ఇంకా అంతే ఫారెస్ట్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఎక్కడ కూడా పెద్ద కొండ అన్నట్టు గానీ అలా ఏముండదు. అంతా కూడా ఇలానే ఉంటుంది. కానీ మంచిగా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట. ఒక మంచి పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించింది నాకైతే. నాకు కాదు, మా హస్బెండ్, నేను ఇద్దరం కూడా బాగా ఎంజాయ్ చేసాం. నేచర్‌కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఆ హిల్ మీదే వచ్చేసి ఇలా చాలా గవర్నమెంట్ ల్యాబ్స్, ఇంకా పీజీ కాలేజెస్ అవి కూడా ఉన్నాయి. మేబీ వాళ్ళు అంతవరకు ట్రావెల్ చేస్తారేమో స్టూడెంట్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు. యాక్చువల్లీ హిల్‌కి వేరే రూట్‌లో కూడా వెళ్తే అక్కడ కొన్ని ఊర్లు ఉంటాయంట. మేబీ ఆ ఊర్లో పిల్లల కోసం అలా పెట్టుండొచ్చు. ఇదిగోండి చూసారా? ఇందాక మేము ఆ రూట్ నుంచే వెళ్ళాం. తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాం. సో, రూట్ అన్నది మేము మిస్ అయిపోయామన్నమాట. కన్నా ఇదే నా వ్యూ పాయింట్. చాలా బాగుంది కన్నా వ్యూ పాయింట్. రైట్, లెఫ్ట్, అటు ఇటు ఎటైనా ఒకటే. ఏం సౌండ్? కన్నా పులులు, సింహాలు లాంటివి ఉండవు కదా, ఎలుగుబంట్లు. కదా, అదే చెప్పాను కదా, ఎప్పుడు చూడలేదు కాబట్టి ఏముంటుందో అని.
కన్నా ఇది తిరగండి వీడియో. నాకు ఇక్కడ ఫోటో తీయండి. అక్కడ ఎన్ని ఫోటో తీయమని అడుగుతున్నాను. సో మనకేముంది, మెయిన్గా పిక్స్ ఎక్కడికి వెళ్ళినా ఏమైపోయినా సరే ఫొటోస్ మాత్రం మెయిన్గా మ్యాండేటరీగా తీసుకోవాలి, తర్వాత ఇంకేదైనా. ఇక్కడ ఇంకొకటి ఏదో కనిపించింది ఫ్రెండ్స్, అందుకే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం చూడడానికి. అవును కదా కన్నా, ఫోటోషూట్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఏదో చిన్నదైనా కనిపిస్తుంది. లెట్ మీ గెట్ ఇన్ టు దిస్. ఏంటిది? అదేదో పెట్ట. వ్యూ పాయింట్ ఫ్రెండ్స్, చూడండి, తరించండి. ఫోటో మరి మీరు తీయట్లేదు. బాబోయ్ కన్నా, చెప్పులు తోడా స్లిప్పరీ అవుతాయే. కన్నా చెయ్యవ్వండి కన్నా. వస్తే బాగుంది. వీడియోనే, ఫోటో తీనా? రండి రండి రండి. కన్నా నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతారా కన్నా మీరు? కన్నా ఇక్కడ జాగ్రత్త కన్నా, చెయ్యవ్వండి కన్నా నాకు. ఇదే అనుకుంటాను. కన్నా అయ్యి బాబోయ్, చెప్పులు ఇప్పేసి నడవనా లేదంటే? కన్నా లేదంటే జారిపోతాం. అప్పుడు నేను ఒక్కదాన్ని ఎలా రాగలను? ఈ చేయి పట్టుకోండి. కన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు కన్నా మీరు. మామూలు అప్పుడు పట్టుకుంటున్నారు, రాళ్ళు ఉన్నప్పుడేమో జారిపేస్తున్నారు. నేను షూస్ కన్నా వాటర్ బాటిల్ లేదు, తినుబండారాలు లేవు, అందుకే మియావ్ మియావ్ మియావ్. కన్నా అట్లీస్ట్ వాటర్, తినుబండారాలన్నా పెట్టుకోకుండా వెళ్తున్నాం కన్నా. అలవలో బోల్డ్ ఉన్నాయా, ఎవరు తింటారు? ఫైనలీ వచ్చేసాం ఫ్రెండ్స్. ఒక చిన్న ట్రెక్కింగ్ చేసుకొని దిగినప్పుడు కాదు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు సినిమా కనిపిస్తుంది అన్నమాట. చూడండి చూడండి, ఇతగారు చూడండి, షూస్ వేసుకొని గుర్రంలో వెళ్ళిపోతున్నారు వదిలేసి నన్ను. పాపం ఎలా వస్తుందో ఏంటో అని కూడా లేకుండా. చాలా తప్పు కన్నా. తీస్తున్నాను మీ స్టంట్స్ అన్నీ, వీడియో తీస్తున్నాను మీ స్టంట్స్ అన్నీ తీస్తున్నాను. హలో, మోస్ట్ ఎంజాయింగ్ పర్సన్ ఇన్ దిస్ ట్రిప్. కన్నా ఏదో గుర్తొస్తుంది కన్నా, మిమ్మల్ని చూస్తుంటే ఏదో గుర్తొస్తుంది. చెప్పండి మీరే చెప్పండి, ఏదో గుర్తొస్తుంది. ఏంటది? నేనే గుర్తొస్తున్నా. కన్నా హాయ్.
చప్పట్లు కొడితే ఎక్కడికి వినిపిస్తాయి? ఎవరు చెప్పారు? వెళ్ళుకోండి అన్న, ఇక్కడ చప్పట్లు కొడితే ఇంకెక్కడో వినిపించడానికి కాదు కదా. ఏదో కనిపించింది కదా, ఏంటది? వావ్, ఎస్ కన్నా, అది జింక అయి ఉంటుంది. వావ్, ఎంత చక్కటి పాయింట్ని గమనించారు ఈ ట్రిప్లో మీరు. కన్నా మీరు అటు ఇటు చెప్పకండి. వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఎక్కడికో తీసుకెళ్ళి ఇరికిచ్చేసారు అనుకోండి, అయిద్ది నా పని. మా చిట్టి కన్నా వచ్చేసి ఆ కుర్రాలని ఫాలో అవుదాం అనుకుంటున్నారు. సో లెట్స్ ఫాలో దెమ్. Follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. ఇంకా ఏదో డౌన్ ఉంది, ఇంకా కిందకి అడగండి. దారిందా? లేనట్టుంది, రిటర్న్ అయిపోతున్నారు. చూసారా ఎంత దూరం వెళ్ళిపోయారో వదిలేసి. కన్నా ఇక్కడున్నా నేను ఇంకా. చిటికన్నా నన్ను వదిలేసి అంత దూరం వెళ్ళొచ్చారు కదా, ఏం కనబడింది? ఆకులు, అలమలు చెట్లు. వావ్, చాలా చూసి వచ్చారు. వదిలేసి వెళ్ళిపోయారు కదా, నన్ను గుర్తుపెట్టుకుంటాను. ట్రైన్ 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 ట్రైన్. యాండోయ్ యాండోయ్ శ్రీవారు, ఏంటి స్టిల్? చూడండి ఫ్రెండ్స్, ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ క్లైమేట్ కూడా ఇప్పుడే సహకరించిందనమాట. చిల్ అవుతున్నారు బుజ్జిబాబు. ఫ్రెండ్స్, మేము తిరుగుముఖం పడుతున్నాం. చూసారా ఫ్రెండ్స్, మా ఆయనకి నేను ఎన్ని మంచి ఫొటోస్ తీసానో. నాకు అన్ని వరస్ట్ ఫొటోస్ తీశారు, నాతో అన్ని మంచివి తీపించుకొని. ఐఫోన్ ఉంది ఫ్రెండ్స్, కానీ డొక్కే వేస్ట్. ఒక ఫోటో కూడా తీయలేదు ఐఫోన్తో. నా ఒబ్బో ఫోన్తోనే తీసుకున్నారు ఫోటోలన్నీ. వీడియో చూపిస్తానులేండి, చెప్తాను. స్వామి నన్ను వదిలేసి నా చెయ్యి కూడా పట్టుకోకుండా వదిలేసి వెళ్ళిపోయారని. కన్నా ఏంటిది ఎంత ఉంది? ఇందాక ఇదంతా దిగామా మనం? ఓ మై గాడ్. అన్నా ఇంకా ఎంత దూరం చెప్పండి, ఎంత దూరం? ఎంత దూరం చెప్పండి? చాలా దూరం. తీసుకెళ్ళండి. లాకెళ్ళిపోతున్నారండి, జారిపోతాను.
బాబోయ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా లాక్కెళ్ళిపోతున్నారు. దిగేటప్పుడు అంత లేట్గా దిగాం. గెంతండి, దిగొద్దు, అవతలకి గెంతండి. దమ్ముంటే అవతలకి గెంతండి, ఇలా దిగొద్దు. నేను రానా, వస్తాను, చెయ్యివ్వండి. మొత్తానికి పైకి వచ్చేసాను ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. నేను కూడా ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం. చీజ్. కన్నా వ్యూ చూపించాను గండిపేట అది అలా బ్యాక్ కెమెరా పెట్టు. అయ్యో మెల్లిగా వచ్చిన బాగుంది కన్నా వీడియో దొరికేది. కన్నా లేదు కన్నా, అదేటో గెంతుకొని వెళ్ళిపోయింది. లేదు యాక్చువల్లీ అక్కడ మాకు ఒక నెమలి కనిపించింది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కానీ ఇంకా మా బైక్ సౌండ్ విని పారిపోయింది. వెతికాను కానీ దొరకలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ ముందుకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందన్నారు. సో చూద్దాం అన్నట్టు ఆగాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ చూసారా, అవి పట్టుకొచ్చారు జెల్లీస్. గుర్తున్నాయా చిన్నప్పుడు జెల్లీస్ 1 రూపీకి కొనుక్కునే వాళ్ళం. సో ఫేస్ చూడండి వెలిగిపోతుంది జెల్లీస్ కొనుక్కొని. అండ్ ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. లోపలైతే చాలా బాగుంది. నేను ఫోటో తీయడానికి ట్రై చేశాను కానీ తీయడం అవ్వలేదు. యాక్చువల్లీ దేవుడి విగ్రహం కొంచెం బాగుంది, అంటే పూరి జగన్నాథ స్వామిలా అనిపించింది, కానీ అలా లేదు, ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది అనమాట. ఉయ్ ఆ పక్కన ఇక్కడ పెట్టేయండి. మనము ఈ లోపలికే కదా వెళ్ళాలి. ఫోన్లో అంటే ఇరుక్కుంటుంది, రండి. ఏరా లోపలికి వెళ్ళవా? వెళ్ళు. వదలరా కుక్క పిల్లని మీరు. ఏ కుట్టి, బాయ్ కుట్టి, ఇది చూడండి వాళ్ళ మమ్మీలాగా ఉంది. వదిలేస్తావు రోడ్డు మీద, అయితే లోపలికి తెస్తే కరవడానికి వచ్చిస్తావు. దాని డాడీయా? ఈ గుడి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది కన్నా. మొత్తానికి ఇవాళ ఫస్ట్ గుడి అనుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాను. నేను అదే కదా చెప్పాను, అంకుల్ ఇటు రావాలన్నారని. వినరే, పర్లేదులేండి. మొత్తానికి దేవుడు గుడికి రప్పించుకున్నాడు. అనంత పద్మనాభ స్వామి. నారాయణయవో నారాయణయవో నారాయణ. ఆంజనేయ స్వామి కన్నా చింత చెట్టుకు చూడండి, అన్ని చింతకాయలే ఉన్నాయి.
సన్న నాకాలు కూడా. దర్శనమేనా గుడికి? కోతి క్లోజ్ చేస్తుంది. మార్కండే హిల్స్. బాగుంది కన్నా గుడి లోపల విగ్రహం బాగా కళగా ఉంది కదా, వెలిసినట్టే ఉంది కదా. ప్రసాదం ప్రసాదం అని చెప్పి ప్రసాదం చూపియండి, ప్రసాదం చూపియండి. చెప్పులు ఇట్టున్నాయి. ఇదిగోండి ఇటు ఏదో ఉంది. కోనేరా? కిందకే దారి అనుకుంటా. ఏముందో కిందకి? ఎవరినన్నా అడిగితే చెప్పరా? కార్తీక మాసం దీపారాధన ఎక్కువ వెలిగిస్తాను ఉంటాం. చూద్దామా? వెళ్ళొచ్చమ్మా? సరే. ఓ కన్నా చాలా దూరం ఉంది కన్నా, వెళ్దాం అన్నాను కానీ. నేను నడుస్తాను, నాకేం భయం లేదు. ఓహో, వాటర్ ఉందన్నారు. నేను కొలనులాగా ఊహించుకున్నాను కన్నా. మళ్ళీ కొన్ని ఆ డోమ్స్ చూసారా, ముస్లిమ్స్ వాళ్ళు ఉంటాయి, మసీద్ డోమ్స్ లాగా ఉన్నాయి. కన్నా ఇంత నిర్మానుష్యంగా ఉంది ఏంటి? కోటి కోటి దండాలయ్య కోనీటి రాయడా. ఓహో, మెయింటెనెన్స్ లేదనుకుంటా కొంచెం. అండ్ ఇక్కడ మేము రిటర్న్ అయిపోయాం. సో ఈవినింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 4:35 అలా అయి ఉంటుంది. సో ఇంకా రిటర్న్ వచ్చేసి వచ్చిన రూట్లో కాదు, వేరే రూట్లో వెళ్ళాము. సో ఎవరో చెప్పారనమాట, రిటర్న్ హైదరాబాద్ వెళ్ళే రూట్లో వెళ్తే మీకు కొంచెం కొండలా అనిపిస్తుంది, డౌన్ అది వెళ్ళేటప్పుడు వ్యూ బాగుంటుంది అని చెప్పారు. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము ఇంకొక రూట్లో వెళ్ళాము. అండ్ ఇక్కడ నేను కరెక్ట్గా వీడియో స్టార్ట్ చేస్తున్నాను, ఈలోపే ఒక పెద్ద పంది, దాని వెనకాతలు 4 పంది పిల్లలు పరిగెత్తుకొని వెళ్ళాయి అనమాట. అది క్యాప్చర్ చేద్దాం అనుకున్న అవ్వలేదు. అండ్ ఇక్కడ దారిలో ఒక టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు అమావాస్య అని చెప్పారు, పంతులు గారికి స్వయం పాకం ఇస్తే మంచిది, మన పెద్దవాళ్ళకి మంచి జరుగుతుంది అని మా డాడీ కాల్ చేసి చెప్పారు. దారిలో ఏదైనా టెంపుల్ ఉంటే అక్కడ తీసుకొని కొంచెం కిరాణా సామాను, వెజిటేబుల్స్ అవి తీసుకొని పంతులకి ఇచ్చేయండి అని చెప్పి. అండ్ రిటర్న్లో అక్కడ ఒక టెంపుల్ కనిపించింది, ఇంకా టెంపుల్లో పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేసాము.
సో స్వయం పాకం ఇచ్చేసి ఇంకా అలా ఊరికే టెంపుల్ అంతా కూడా విజిట్ చేసాము చుట్టూ తిరిగి. ఎందుకంటే అది కూడా లోపల మేము దర్శనం చేసుకున్నాం కదా, విగ్రహం బాగా ఓల్డ్ విగ్రహంలా అనిపించింది. మేబీ ఓల్డ్ టెంపుల్ అయి ఉంటుంది, కొంచెం అలా రెనోవేట్ చేసున్నారు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మనకి నవరాత్రులు స్టార్టింగ్ కదా, సో అందుకు అనుకుంటా వీళ్ళు కొన్ని ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా అది కూడా అయిపోయింది అండ్ ఇంకా బ్యాక్ టు ఆర్ వే అన్నమాట. అండ్ ఇక్కడ యాక్చువల్లీ మేము కన్ఫ్యూజ్ అయిపోయి రింగ్ రోడ్ ఎక్కేసాం. ఈ రింగ్ రోడ్ చూసినప్పుడల్లా నాకు ఒక మెమరీ గుర్తొస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను మీకు ముందు చెప్పాను కదా, బయటకు వెళ్ళేటప్పుడు రూట్లో మ్యాప్ పెట్టి రూట్ చూసుకొని మేము వెళ్తాము. నేను రూట్ చెప్తూ ఉంటాను, మా హస్బెండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారని చెప్పి. సో హైదరాబాద్ వచ్చిన కొత్తలో మాకు తెలియదు అనమాట, అవుటర్ రింగ్ రోడ్లో ఓన్లీ 4 వీలర్సే వెళ్ళాలి, 3 వీలర్స్కి 2 వీలర్స్కి నాట్ అలౌడ్ అని. సో నాకు తెలియక నేను రూట్ ఏదో తప్పుగా చెప్పేశాను. మేము లాస్ట్ టైం అవుటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ ఎక్కేసామన్నమాట. సో చాలా దూరం వెళ్ళాము, ఒక 1-2 km వెళ్ళాక అప్పుడు మేము అనుకున్నాం ఇదేంటి అన్ని 4 వీలర్స్ కార్సే కనిపిస్తున్నాయి, 2 వీలర్స్ లేదు అని. సో అప్పుడు ఇంకా మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో సరిగ్గా చూసుకుంటే ఇంకేంటి అది రింగ్ రోడ్. ఇంకేం చేస్తాం, సరే అలా వెళ్దాము, ఎగ్జిట్ వచ్చినంత వరకు చూద్దాం అన్నట్టు వెళ్ళాము. సో ఒక దగ్గర ఎగ్జిట్ ఉన్నది, కరెక్ట్గా అక్కడ ఒక పోలీస్ అతను ఉన్నారనమాట. సో అతను మమ్మల్ని స్టాప్ చేసి గట్టిగా క్లాస్ స్పీకర్ అనమాట, ఏంటి చదువుకున్నాళ్ళే కదా, చేతిలో ఫోన్ ఉంది కదా, మీకు రూట్ తెలియలేదా, పెట్టుకోలేదా అని చెప్పి. సో ఫైనల్గా మేము అలా రిక్వెస్ట్ చేసుకున్నాం ఆయన్ని, కొత్తగా వచ్చాము తెలీదని. సో బుద్ధి చెప్పి వదిలేశారు. అండ్ ఇక్కడ మా అపార్ట్మెంట్స్లోకి వచ్చేసాం. మేము వచ్చినప్పటికీ ఇక్కడ ఆంటీ వీళ్ళందరూ బతుకమ్మ ఆడుతున్నారు. ఆ రోజు నవరాత్రులు స్టార్టింగ్ కదా, సో బోనాలు పెట్టుకున్నట్టున్నారు. ఇలా ఎంటర్ అయినప్పటికీ వీళ్ళందరూ చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు. కొంచెం సేపు అలా చూసేసాము. సో చూసాం కానీ ఇంకా కంప్లీట్గా టైర్డ్ అయిపోయామన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ లాంగ్ డ్రైవ్ టు అనంతగిరి హిల్స్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.